అందుకే పిండ ప్రదానం చాలా ముఖ్యమైన విధి. 13 రోజుల పాటు చేసే ఈ కార్యక్రమం ఒక కుటుంబాన్ని ఒక దగ్గరుంచుతుంది. వారి మధ్య ఆత్మీయతను పెంచుతుంది. తమని విడిచి వెళ్లిపోయిన వారిని తలుచుకునేలా చేస్తుంది. మహాభారతం ప్రకారం సాగరుడు అనే బలవంతుడైన రాజుండేవాడు. అతడికి 60,000 మంది కొడుకులుండేవాళ్లు. అనేక యుద్ధాలు చేసి తనని తాను నిరూపించుకున్న తర్వాత ఆ రాజు అశ్వమేధ యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటాడు. అశ్వమేధ యాగంలో గుర్రాలను బలిచ్చేవాళ్లు. ఈ యాగాన్ని పూర్తి చేసి రాజులు తమ శక్తియుక్తులను మరింత పెంచుకునేవాళ్లు. 100 అశ్వమేధ యాగాలు చేసిన వాళ్లు ఇంద్రుడి స్థానాన్ని పొందొచ్చు. 99 యాగాలు పూర్తి కాగానే 100వ గుర్రాన్ని ఇంద్రుడు దొంగిలిస్తాడు. మహర్షి కపిలముని ఆశ్రమంలో ఆ గుర్రాన్ని దాచేస్తాడు. రాజు కొడుకులకు ఆ విషయం తెలిసి ఆ గుర్రాన్ని చంపడానికి అక్కడికి వెళతారు. కానీ కపిలమునికి కోపం వస్తుంది. వెంటనే వాళ్ళిద్దరినీ అక్కడే భస్మం చేస్తాడు. సమయం కంటే ముందే వారంతా చనిపోవడంతో బాధతోనూ పీడనతోనూ బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసి రాజు మనవడు ఋషిని క్షమించమని అడుగుతాడు. అప్పుడు ఆ ఋషి వారి భస్మాన్ని గంగలో కలిపితే వాళ్ళు మోక్షం పొందుతారని చెప్తాడు. ఆ భస్మం గంగలో కలపగానే 60,000 మందికి మోక్షం ప్రాప్తి దొరుకుతుంది.